హిందూ ఆలయాల నుంచి మాత్రం డబ్బుల్ని రాబట్టాలి, 10% డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాటితో సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. దాన్ని శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంది. అయితే యాజ్ పర్ నిబంధన రెండోసారి మళ్ళీ ఆ బిల్లును పంపించాక అప్పుడు కూడా శాసన మండలి తిరస్కరిస్తే దాన్ని యాక్సెప్ట్ అయినట్టుగానే భావించి గవర్నర్కి పంపించేయచ్చు. అట్లాగా యాక్సెప్ట్ అయినట్టుగానే భావించి రాజ్యాంగ ప్రకారం గవర్నర్కి పంపించారు. ఇప్పుడు అక్కడ గవర్నర్ కొర్రీ పెట్టారు, ఇది వివక్ష చూపేటట్టుగా ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లాట్ రెఫ్యూజెస్ టు సైన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్. ఆస్క్డ్ వై ఓన్లీ టెంపుల్స్ ఆర్ ట్యాక్స్, వై నాట్ అదర్ రిలీజియస్ బాడీస్. He further asked the Congress government's intention to enact similar legislation for non-Hindu religious institutions with amendments. మరి సో కోర్టులకు వెళ్తారా చూడాలి.